స్లేట్ పెన్సిల్ స్టోరీస్ పై జబర్దస్త్ కామెడియన్ ధనరాజ్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం రామం రాగమం. ప్రముఖ దర్శకుడు సముద్రకని తండ్రి పాత్ర పోషించగా ధనరాజ్ కొడుకు పాత్రలో నటించడం విశేషం. ఇక ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది మూవీ టీం. రామం రాఘవం కూడా బాగా కుదిరింది. అసలు ఇద్దరు తండ్రి కొడుకులు అంటే మీరే అన్నట్టు లక్కీ, అదృష్టవంతుడు ధనరాజ్. చాలా బాగా, ఎందుకంటే అనుభవం ఉన్నోడు, చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో, చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి చాలా బాగా చేస్తాడు. అవకాశం వచ్చింది ఇప్పుడు. ఎప్పటికైనా గ్యారెంటీగా డైరెక్టర్ అవుతాడని నమ్మకం ఉండేది. అతనితో వర్క్ చేస్తున్న మొదటి నుంచి, పరుగు షూటింగ్ దగ్గర నుంచి చాలా మంచి జర్నీ. ధనరాజు ఎన్నో కష్టాలు పడుతూ వచ్చి ప్రొడ్యూసర్ అయ్యి ఆఖరికి డైరెక్టర్ అయ్యాడు. ఎనీవే, ఆ ఫీల్ నువ్వు మిస్ అవ్వకుండా స్క్రీన్ మీద తీసుకొచ్చావు. ఆ సాంగ్ చూస్తే అర్థమైపోతుంది. చాలా బాగుంది, చాలా సంతోషం. దీంట్లో డైలాగ్ ఉంటుంది, రామం అన్న రాఘవం అన్న ఒకటే అని. అంతే సార్, మీ ఇద్దరు ఒకటే, అంతకు మించేం లేదు. బ్రో సినిమాని చాలామంది ఫాలో అవుతున్నారండి. అది సో అంటే జీవితపు విలువలు, టైం లేదు, అసలు టైం లేదు అనే మాట అనొద్దు అని దాంట్లో చెప్పారు. దీంట్లో వచ్చేటప్పటికి ఫాదర్ అండ్ సన్ బాండింగు. సముద్రగాని గారు నా షూటింగ్ అయిపోయింది సార్, నేను బయలుదేరుతానంటే నేను అదే మూడ్లో ఉండేవారు ఆయన. కానీ మా ధనరాజు కూడా ధనరాజు అన్న అలాగే అన్న అనేవాడు పాపం. చాలా సంతోషంగా ఉందండి. 21st మా సినిమా వస్తుంది. ఇందులో ధనరాజ్ గారి తల్లి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమా తర్వాత నాకు నిజంగా ఒక మంచి మైలేజ్ వస్తుందని నమ్ముకుంటున్నాను. సముద్రకని సార్తో పాటు నటించడం నా అదృష్టం. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు ప్రభాకర్ గారు, పృథ్వీ గారు చాలా చాలా మంచిగా ఒక ఫ్యామిలీ, నాకు ఈ సినిమా ద్వారా ఒక మంచి ఫ్యామిలీ దొరికింది అని చెప్పుకుంటాను. అందరూ ఈ సినిమాని చూడాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి, నా కొడుకుని ఆశీర్వదించండి. చాలా మంచి మూవీ, నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అమ్మ అమ్మ కమలమ్మ ఫోన్ తీస్తే కమలమ్మ 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 అంటారు. ఈ సినిమా తర్వాత నా పేరుని కమలమ్మనే మార్చుకుందాము అనుకుంటున్నా. నిజంగా నాకు చాలా నచ్చింది ధనరాజ్ గారు మీరు అలా అన్నప్పుడు. మనస్ఫూర్తిగా నాకు ఈ సినిమాలో నన్ను ఏడ్చేది నాకు నేను నటించలేదండి. నిజంగా ఈ సినిమా నాకు ఆయన కథ చెప్పినప్పుడు ఒక్కొక్క సీన్లో కూడా నాకు నిజంగానే ఏడుపు వచ్చింది. నేను చాలా ఎమోషన్ పర్సన్ అయితే కాదు, బట్ ఈ కథలో నేను నిజంగానే చాలా ఇన్వాల్వ్ అయిపోయానా, లేకపోతే నా క్యారెక్టర్ నిజంగా అదేనా, అంతా ఒక ఇన్వాల్వ్మెంట్గా నాకు మంచిగా నాకు యాక్టింగ్ చేయించారు. వన్ ఫైన్ డే విమానం షూటింగ్లోనే కేరళ నుంచి దిగి ఆ షార్ట్కి వచ్చే గ్యాప్లో అన్న నా స్టోరీ చెప్పనా, షార్ట్గా చెప్పు అని చెప్పేసి, లేదన్నా నా అక్కడ నుంచి ఆ వాక్ చేసి వచ్చే గ్యాప్ 1.5 minute 2 minutesలో చెప్పాడు. ఎందుకురా నా దగ్గర చెప్పావు అని అడిగాను. లేదు నానంగా చేయాలి నువ్వు, చేసేద్దాం పో అంతే. ఆ 2 minutesలో ఎప్పుడైనా ఓ స్టోరీ ఒక లైన్లో చెప్పాలి, 2 linesలో చెప్పాలి, అదే స్టోరీ అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఆ 2 minutesలో విన్నది ఓకే చేసింది, చేద్దాంరా అని చెప్పాను. నిజంగా చెప్పావా? నిజంగానే చేద్దాంరా అని చెప్పాను. అది ఇలా వచ్చింది. వాడు నా కొడుకే, వీడు నా కొడుకే. జెండాపై కపిరాజ్ చేయగానే ధనరాజుని ఫస్ట్ చూశాను నేను, ఆల్మోస్ట్ 12 years ముందు. వచ్చి యాక్ట్ చేసేసి వెళ్ళాడు. యాక్ట్ చేసేసి మన వెనకాల వచ్చి నిలుస్తాడు. చూస్తాను, నువ్వేరా చూసావు నా, ఎప్పుడు నేను మానిటర్ ఊరిని చూడడానికి ఆలోచన. ఈ సినిమాలో అందరూ ఏడిపిస్తాం అని అంటున్నారు. ఎందుకు ఏడిపిస్తాం? ఏడవాలి అని షార్ట్ ఏం పెట్టలేదు. ఆ షార్ట్ చూసిన తర్వాత వాళ్ళు ఏడుస్తారు. ఇది అందరూ అనుకుంటున్నట్టు అబ్బో ఏడవడానికి థియేటర్కి రావాలా అనేది కాదండి. ఇది మీ కథే, మీరు ఎప్పుడో అనుభవించిన కథే, లేకపోతే మీరు ఎక్కడో పేపర్లో చూసిన కథే. కాకపోతే మీరు ఎవరికి చెప్పలేరు. ఖచ్చితంగా ఈ కథ మీ కథ. ప్రతి సీను ప్రతి కుటుంబాన్ని తాక్కుంటూ వస్తుంది. అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. నా 2 ఏళ్ళ కష్టం, ఈ 2 ఏళ్ళ కష్టంలో మాత్రమే చెప్తాను. ఎందుకంటే అందరూ సినిమా గురించి చెప్పేశారు. మా పృథ్వీ అయితే టోటల్గా ఈ సినిమాకి సంబంధించిన విషయాలన్నీ చెప్పేశారు.
For more videos like this, subscribe Big TV channel.